కానీ ఇంత అనుబంధం పెట్టుకున్నటువంటి నీ పేరు మీద ఆ వస్తువులు ఉండిపోయే అవకాశం ఏమైనా ఉందా? పోని ఇవి వారివండి అనైనా కనీసం గుర్తుంటుందా? యాజమాన్యం మారిపోతుంది, పాపం నీతో వచ్చేస్తుంది. పాపానికి నువ్వు ఒక్కడివే అనుభవించవలసిన వాడివి. వస్తువుల యాజమాన్యము, వస్తువుల యొక్క అనుభవము వేరొకరిది, ఇంకొకళ్ళు అనుభవిస్తారు. వాడికి మనసు లేకపోతే అమ్మయ్య దరిద్రం వదిలిపోయింది, ఎప్పుడో చచ్చిపోతాడనుకున్నాను, అంత గొడవ లేకుండా ప్రభుత్వం పట్టుకుపోయింది, ఇప్పుడు నేనే అనుభవించేస్తున్నానని అనుభవించేస్తాడు, సుఖంగా అనుభవిస్తాడు. కాబట్టి కేవలము ద్రవ్యమును ధర్మమును విడిచిపెట్టి సంపాదించి అనుభవించి ఏదో నేను నొల్లుకుంటాననేటటువంటి మాట పరమ అర్థరహితము. దానివల్ల ఇక్కడ జీవితాన్ని పాడు చేసుకుంటాడు, ఉత్తర జన్మలయందు జీవుణ్ణి పాడు చేసేసుకుంటాడు. అందుకే మనిషి ప్రయత్నపూర్వకంగా దేని వైపుకి ఒరిగిపోవాలంటే ధర్మం వైపుకి ఒరిగిపోవాలి. నేను ఎంత సంపాదించాను కాదు, నేను ఎంత ధార్మికంగా ఉన్నానన్నది ప్రధానం. నీ దగ్గర ఒక్క రామాయణం 7 కాండలు ఉన్నాయి. నీ కొడుక్కి ఒరేయ్ నేను నీకు ఇస్తున్న ఐశ్వర్యం ఏమిటో తెలుసా? నే బతికున్నంత కాలం ఈ రామాయణమే చెప్పుకున్నాను, నేను ఈ రామాయణాన్ని నమ్ముకున్నాను, నేను నమ్ముకున్న రామాయణాన్ని అనుసరించి నేను ఒక చిన్న స్కూల్ మాస్టర్ ఉద్యోగం చేస్తూ తెచ్చిన డబ్బుతో ఇవాళ మీరు ఇంతంత పెద్ద పెద్ద అధికారులు అయ్యారు ఆ డబ్బుతో చదివి. ఈ రామాయణాన్నే నేను మీకు ఆస్తిగా ఇస్తున్నాను, ఈ 7 కాండలం అని తండ్రి ఆ రామాయణాన్ని ఇస్తే, తండ్రి మార్గంలో నడిచిన బిడ్డలు కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకుని ఆ శ్రీరామాయణ 7 కాండలు ఇంట్లో పెట్టుకుని ఆ పిల్లలు కూడా అలా బ్రతకడం అలవాటైందనుకోండి, ధర్మానికి ముడిపడిపోయిందనుకోండి ఆ ఇల్లు, ఆ ధర్మమే వాళ్ళని కాపాడుతుంది. అతను ఠీవిగా తలెత్తుకుని ధైర్యంగా నిలబడగలిగినది పరమేశ్వరుడి ముందు కూడా ఒక్కడే ధార్మికుడు. ధనవంతుడు ఈశ్వరుడి ముందు తల ఎత్తుకు నిలబడలేడు, తల దించుకుని చేతులు కట్టుకు నిలబడతాడు. ఎందుకో తెలుసా? ఆర్జనా మార్గము ధార్మికము కానప్పుడు. ఇదేం శాశ్వతం ఏంటి? ఎప్పుడోప్పుడు పడిపోతుంది. పడిపోగానే జీవుడు ఉత్క్రమణం అయిన తర్వాత ఈశ్వరుడు అడుగుతాడు, సర్వోత్కృష్టమైనటువంటి స్థితిని ఇచ్చాను, మనుష్య ప్రాణిగా పుట్టించాను, ఏం చేశావు ఆ శరీరంతో? ఆయన దగ్గర ఎక్కడ అబద్ధం చెప్తావు? ఎన్నెన్ని సంపాదించావు, ఎంతమంది నోళ్లు కొట్టావు, ఎన్ని పాపాలకి ఒడికట్టావు, ఇదిగో ఈ ఫలితం అనుభవిస్తా, ఫలానాది అనుభవించడానికి ఇదిగో ఇన్ని జన్మలలోకి వెళ్ళు పంపిస్తాడు. ఇక్కడ ఆ పాపములు చేసి నువ్వు తీసుకొచ్చినటువంటివి ఏమున్నాయో అవన్నీ ఇతరులు అనుభవిస్తారు. అదే ధర్మం చేసిన వాడు ఉన్నాడు. ధర్మం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు, శాస్త్రం ఎలా బ్రతకమని చెప్పిందో అలా బ్రతికాడు. నాకు ఒక కుటుంబం తెలుసు, ఆయన కేవలం, నేను ఒకసారి పుష్కరాలకి వెళ్ళి నేను తెల్లబోయాను. విజయవాడలో కృష్ణానది పుష్కరాలు జరుగుతున్నాయి. పుష్కరాలు జరుగుతుంటే మా అమ్మగారు నన్ను స్నానానికి తీసుకెళ్ళరా అంటే మా అమ్మగారిని స్నానానికి తీసుకెళ్ళా. నేను స్నానం చేసి వచ్చి సంధ్యావందనం చేసుకుంటున్నాను. సంధ్యావందనం చేసుకుంటుంటే పక్కన ఒక 5 కొడుకులు 5 కోడళ్ళు ఓ పెద్ద ఆయన భార్య మాట్లాడుకుంటున్నారు. అది నేను జపం అంతా అయిపోయిన తర్వాత కూడా కూర్చుని వింటున్నాను. ఏమిట్రా ఇలా మాట్లాడుకునే వాళ్ళు ఎక్కడ ఉన్నారా? రామాయణంలో రాముడు భరతుడు నాకు రాజ్యం వద్దంటే నాకు రాజ్యం వద్దని వాదించుకున్నట్టుందని. తండ్రి అంటున్నాడు, ఒరే నాకున్నదొక్క పెంకుటిల్లు, పెద్దవాళ్ళు అయ్యారు, మీరు ఇంతంత పెద్ద పెద్ద అధికారులు అయ్యారు, నాకున్న ఇల్లు అమ్మేసేసి 5 భాగాలు తీసుకోండిరా అన్నాడు. కొడుకులు అన్నారు, నాన్నగారండి చిన్న పెంకుటింట్లో మీరు స్కూల్ మాస్టర్ చేస్తూ మమ్మల్ని భోజనానికి కూర్చోపెట్టుకుని రోజు ధర్మం 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 ధర్మం, హరిశ్చంద్రుడి కథ, రామచంద్రమూర్తి కథ, శిబి చక్రవర్తి కథ మాకు నేర్పారు. మేము ఆ ధర్మాన్ని పట్టుకుని ఇవాళ కష్టపడి చదువుకుని ఇంత పెద్ద వాళ్ళం అయ్యాం. మీరు తీసుకొచ్చిన ఆ జీతంతో మేము స్కాలర్షిప్లు సంపాదించుకుని చదువుకున్నాం. నాన్నగారండి ఆ ఇల్లు అమ్మద్దు, మీరు మా 5 కూడా వృద్ధిలోకి తీసుకొచ్చి మా అందరి జీవితాలకి మంచి మంచి మాటలు చెప్పిన పవిత్ర క్షేత్రం. ఆ ఇల్లు ఒక పని చేద్దాం నాన్నగారండి, మేము 5 కలిసి ఇవాళ లోటు లేదు, 5 డబ్బు వేసుకుని గొప్ప శివాలయం కడతాం,
మీరు అమ్మ అక్కడ శివలింగ ప్రతిష్ఠ చేయండి నాన్నగారు. మీరు మమ్మల్ని పెంచి పెద్ద చేసినటువంటి ఇల్లు శివాలయమై ఎంతో మంది దర్శనానికి యోగ్యం కావాలి. మన తరతరాలు కూడా, మా తరంలో ఫలానా ఆయన ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్ చేస్తూ పిల్లల్ని ధార్మికంగా పెంచుకున్నాడు, ఆ పిల్లలు కట్టిన గుడి అని మేము కూడా ఆ గుడితో ముడిపడిపోవాలి నాన్నగారు. ఆ శివలింగ స్వరూపాన్ని మేమెప్పుడు మీరుగానే చూసుకుంటాం కాబట్టి గుడి కడదామన్నారు. ఆ తండ్రి వల కన్నీరు కార్చేశాడు. అందరు అన్నదమ్ములు సంతోషంగా, కోడళ్ళు మామయ్యగారండి అలా చేద్దామని చెప్పి చక్కగా పెద్దవాళ్ళిద్దరినీ, ఆ తల్లిని తండ్రిని చేతులు పట్టుకుని తీసుకెళ్తుంటే నేను నిజంగా సంఘటన చూసి జీవితంలో మురిసిపోయా. ధార్మికంగా నువ్వు తెచ్చుకున్న ఒక్క రూపాయి నిన్ను కాపాడుతుంది. నువ్వు అధార్మికంగా తెచ్చుకున్నది శాంతికారకం కాదు. ఆయే దుఃఖం వ్యయే దుఃఖం. ధనం దుఃఖభాజనం. తెచ్చిన దగ్గర నుంచి భయం. ఇది ఎవడికి తెలుస్తుందో ఏమవుతుందో అని భయం. అంత వక్రమార్గంలో తెచ్చి ఐశ్వర్యవంతుడవై నువ్వు లోకము యొక్క కనురాపుకి గురవుతావు. ఎలా తెచ్చాడో తెలుసా? చూడు ఎంత మేడ కట్టాడో అంటాడు ఆ సందులోంచి వెళ్ళే ప్రతివాడు. నువ్వు కారు దిగుతుంటే ఎక్కడదో తెలుసా, ఆ కారు ఎంతమంది నోళ్లు కొట్టాడో తెలుసా అంటాడు. అదే నువ్వు పరమ ధర్మానికి కట్టుబడి నీకొచ్చిన జీతంతో నువ్వు సంతోషంగా జీవనం చేస్తూ ఎన్నడూ ధర్మం తప్పకుండా పరమేశ్వరుని యందు భక్తితో జీవితాన్ని గడిపి నువ్వు ఉంటే, నువ్వు ఎక్కడ కనపడు నీకు నమస్కారాలు పెట్టడానికి లోకం నీ వెంట పరిగెడుతుంది. నువ్వు కొన్ని లక్షల మందికి ఆదర్శవంతుడు అవుతావు. ఇంకంతకన్నా ఏం ఐశ్వర్యం కావాలి? నువ్వు చేసిన ధర్మం ఎక్కడికి పోదు. ధర్మమే ఈశ్వరానుగ్రహ రూపాన్ని పొంది రక్షణగా నిలబడుతుంది. ఎక్కడ వరకు నిలబడుతుందంటే ఎన్ని జన్మలెత్తినా ఆ ధర్మం కాపాడుతూనే ఉంటుంది. అందుకే మహానుభావుడు ప్రహ్లాదుడు అంతటి భగవద్భక్తుడు, రాక్షసాంశ సంభూతుడై కూడా అంత భగవద్భక్తుడైన ప్రహ్లాదుడు పుట్టాడు కనుక, అంతటి ధార్మికుడు కనుక శ్రీ మహావిష్ణువంతటి స్థితికారుడు ప్రతిజ్ఞ చేశాడు, నీ వంశంలో పుట్టిన వాళ్ళని చంపనన్నాడు. బలిచక్రవర్తి దగ్గర చెయ్యి చాపి అడిగాడు తప్ప బలిచక్రవర్తిని సంహరించడానికి ఇష్టపడలేదు. ఒక్క ధార్మికుడు పైన ఉంటే ఆయన ధర్మాన్ని అడ్డుపెట్టి వంశాన్ని కాపాడతారు. ఒక పరమధార్మికుడు ఒక ఊళ్ళో ఉంటే ఆయనని అడ్డుపెట్టి ఆ ఊరంతా కాపాడబడుతుంది. రమణ మహర్షిని ఒక వ్యక్తి అడిగాడు, మీరు తిరువణ్ణామలై విడిచిపెట్టి రారు, మీరు ఒక్క గోచి పెట్టుకుంటారు, నోరు విప్పి మాట్లాడరు, మీరు ఉండి ప్రయోజనం ఏమిటని అడిగాడు. రమణులు ఒక్కటే చెప్పారు, ఒక గురువు శరీరంతో ఉండడమే లోకానికి అనుగ్రహం. ఎప్పుడోప్పుడు మాట్లాడతాను, ఆ మాట్లాడిన మాటలే శిష్యులకు మార్గదర్శకాలు అవుతాయి. నేనే కాదు, ఏ గురువు అయినా శరీరంతో ఉండడమే లోకానికి ప్రయోజనం. ధర్మాన్ని పట్టుకున్నవాడు ఇహమునందు పరమ సంతోషంగా పరమ ధైర్యంగా బతుకుతాడు. ఒక చిన్న ఆపద వచ్చిందనుకోండి, పిల్లాడికి ఒళ్ళు వెచ్చగా ఉంది, 104 జ్వరం వచ్చింది. నేను ఈ ఉపన్యాసాల పేరు చెప్పి ఎన్ని కుటుంబాలు చూశాను. 104 జ్వరం వస్తే రిక్షా కట్టించుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కూడా సమయం లేక దూరంగా ఉంటే పిచ్చి తల్లి తండ్రి చచ్చిపోయాడు. ఆ పిల్లాన్ని ఒళ్ళో పడుకోబెట్టుకుని తల పెట్టుకుని చంద్రశేఖరాష్టకం చదువుతూ ఎన్నడూ ధర్మం తప్పలేదు, ఉన్నదాంతో తృప్తిగా బతికాను. పరమేశ్వర వీడిని తీసేస్తే బతకలేను, రక్షించమని ఆవిడ ఏడిచి విభూతి పెడితే బయట హోర్న వాన, రిక్షాకి డబ్బులు లేవు. ఈశ్వరుణ్ణి నమ్ముకుని ఆ కన్నతల్లి పెట్టిన విభూతికి మర్నాడికి పిల్లలకి స్వస్థత కలిగినటువంటి కుటుంబాలు నాకు తెలుసు. ధర్మం రక్షిస్తుంది. ధర్మం అంటే ఒక్కటే, భగవంతుడు ఉన్నాడన్న భయము భక్తి. ఈశ్వరుడు లేని చోటు ఈశ్వరుడు చూడని కాలము లోకంలో ఉండదు. ఆయన అన్ని వేళలా చూస్తాడు, అంతటా చూస్తాడు, అన్నిటినీ చూస్తాడు. చూస్తున్నప్పుడు ఈశ్వరుడు చూడలేడని, ఈశ్వరుడు లేడని నువ్వు ఏ తప్పు చేయగలవు? ఆయన పరమేశ్వరుడు చూస్తున్నాడు, అంతర్యామిగా ఇక్కడే చూస్తున్నాడు, నేను చెయ్యలేను, ఆయన ముందు చేయలేను అన్న భావన నీకు ఉంటే అది సుసంపన్నమైన భక్తి. నిన్ను నీ చుట్టూ 2-3 వేల భగవద్గీత పుస్తకాలు పెట్టినా నువ్వు తప్పుడు మార్గంలో ప్రవర్తించకుండా నువ్వు ఉండలేవు. భగవద్గీత పుస్తకం నిన్ను మార్చదు, రామాయణం పుస్తకం నిన్ను మార్చదు,
దాన్ని చదువుకుని మారిన నీ మనసు నిన్ను మార్చాలి. ఆ మనసు ధర్మాన్ని పట్టుకోవడం నేర్చుకోవాలి. భగవంతుడు వద్దన్న పని చెయ్యను, భగవంతుడు చెయ్యమన్న పని చేస్తాను చాలు. ఈశ్వరుడి ప్రీతికి అది కారకం. ఈశ్వరుడి ప్రీతి అన్నది కలిగిందనుకోండి, అంతకు మించిన ఐశ్వర్యం లేదు. నన్ను నమ్మండి, మీతో యథార్థం చెప్తున్నాను. బుద్ధి దోషం చేత ఎప్పుడైనా మనం ఏదైనా పొరపాటు నిర్ణయం జీవితంలో చెయ్యబోతుంటే పరమేశ్వరుడు అడ్డుపడి ఆ పని చెయ్యకుండా చేసి మనని కాపాడతాడు. ఒక్కటే కారణం, ఆయన ధర్మమే దానికి కారణం. అందుకే ధర్మో రక్షతి రక్షితః. ధనం కన్నా గొప్పది ఏది అంటే ధర్మం. అందుకే ధర్మంతో ముడిపడిన ధనం ఉన్నదే అది ఎప్పుడూ మంగళాన్నే కోరుతుంది. మంచి ఒండ్రు మట్టిలోకి తీసుకెళ్లి వేసినటువంటి విత్తనాలు ఎలా పెద్ద పెద్ద వృక్షాలై అనేకమైనటువంటి కాయలు పళ్ళు ఇస్తాయో, అలాగే ధార్మికంగా బ్రతికి తెచ్చుకున్నటువంటి ఎంత తక్కువ ద్రవ్యమైనా సరే అది మీకు విశేషమైనటువంటి సుఖమునకు కారణమవుతుంది తప్ప ధర్మాన్ని విడిచిపెట్టి తీసుకొచ్చింది ఏదైనా సరే అది అగ్నిహోత్రమే. అది చిన్నదవనివ్వండి, పెద్దదవనివ్వండి. అగ్నిహోత్రం అన్నది పుట్టిన తరువాత ఎప్పుడు కాల్చేస్తుందో ఎవరికీ తెలియదు. నీ ఇంట నువ్వు అగ్నిహోత్రాన్ని పెట్టుకోవడం ఎలాంటిదో, ధర్మాన్ని విడిచిపెట్టి ధనాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం కూడా అంతే ప్రమాదకరము. నాకు పేరు చెప్పడం ఇష్టం లేదు, కానీ అక్రమ మార్గంలో అసలు డబ్బు 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 అంటూ బతికి అంత డబ్బు సంపాదించి పెద్ద మేడ కట్టి పదవీ విరమణ చేసి ఏమిటో ఇన్ని శాస్త్రాలు చెప్తారు నేను ఎంత సుఖపడుతున్నానన్న వ్యక్తి 60 ఏళ్లు దాటి రిటైర్ అయ్యి ఇంటికి వచ్చినటువంటి 3 నెలలలో ఉన్న ఒకే ఒక్క కొడుకు కోడలు ప్రమాదంలో శరీరం విడిచిపెట్టేస్తే ఆ తర్వాత ఉన్న ఒక్క కూతురు అల్లుళ్ళో ఆ అల్లుడికి అకస్మాత్తుగా తల మీద పడకూడనంత పెద్ద వస్తువు పడి పిచ్చెక్కిపోతే పిచ్చెక్కిపోయిన అల్లుడిని తీసుకెళ్లి గదిలో పెట్టేస్తే ఆ అల్లుడికి అన్నం పెట్టడానికి కూడా భయపడిపోయి కూతురు బెంగ పెట్టేసుకుంటే ఆ అల్లుడిని ఇంట్లో పెట్టుకుని కూతురుని ఇంట్లో పెట్టుకుని 60 ఏళ్లు దాటిన తర్వాత ఎవరికి ఇవ్వాలి డబ్బు? ఎవరు సుఖపడతారు దీనివల్ల? కూతురు ఏం చేస్తుంది డబ్బుతో? అల్లుడు ఏం చేస్తాడు? పిచ్చెక్కెలా అరుస్తూ నేనేమైపోతాను అని గుక్కెడు మంచినీళ్లు తృప్తిగా తాగలేక బతుకుతున్న వ్యక్తులు కూడా నాకు తెలుసు. సంపాదించిన నాళ్ళు ఇదే నన్ను రక్షిస్తుందనుకున్నాడు. దాని ఫలితం ఏమిటో అది ఇవ్వడం మొదలుపెట్టిన నాడు తన దగ్గరే పనిచేసి పరమ ధార్మికంగా బతికి సంతోషంగా మనవలతో మునిమనవలతో వెంకటాచల క్షేత్రానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి వెడుతున్న వ్యక్తిని చూసి ఇలా నేను బతికి ఉంటే నాకు ఇలాంటి రోజు వచ్చేది కాదని ఏడిచిన వాళ్ళు నాకు తెలుసు. ధర్మమే రక్షణ చేస్తుంది తప్ప కేవలము ధనము రక్షణ చేస్తుంది అనుకోవడం అదొక పిచ్చంతే. అది ఎంతకాలం ఉంటుంది ఆ పిచ్చంటే అది దాని యొక్క ఫలితాన్ని ఇవ్వడం మొదలుపెట్టేంత వరకు నా అంతవాడు నేను అంటాడు. అది దాని ఫలితాన్ని ఇవ్వడం మొదలుపెట్టిందా అప్పుడు తెలుస్తుంది తను ఎంత తక్కువవాడో. రావణాసురుడిని మించిన ఐశ్వర్యవంతుడు ఈ ప్రపంచంలో ఇంకొకడు లేడు. ఎవడికైనా ఇంట్లో బంగారం కప్పు ఉంటుంది, బంగారం పళ్ళెం ఉంటుంది, పోని ఏకంగా కాంచన లంకకి అధిపతి. ఎంతమంది నచాకులీనా నచహీన రూపా నదక్షిణానా నపచారయుక్త భార్యాభవత్తస్య నహీన సత్వా నచాపి కాంతస్య నచాపి హీన అన్నారు వాల్మీకి మహర్షి. అంతమంది కాంతలతో భోగం అనుభవించాడు. అంత రాక్షస బలం. ఇంద్రుణ్ణి ఓడించినటువంటి ఇంద్రజిత్తు కొడుకు, పరమ పతివ్రత మండోదరి భార్య, పరమ బలవంతుడైనటువంటి కుంభకర్ణుడు తమ్ముడు. ఇంత 100 యోజనముల సముద్రమును దాటి వెడితే తప్ప అడుగు మోపడానికి వీలు కానటువంటి లంకారాజ్యం, భద్రత, దండకారణ్యం వరకు పెట్టాడు. జనారణ్యం వరకు రాక్షసులే, కరదూషణాదులు. ఇన్నింటి మధ్య నన్నెవరేం చేస్తారని అధార్మికంగా బతికాడు. తనకు అక్కరలేనిది పుష్పక విమానాన్ని అన్నగారిని కొట్టి తీసుకొచ్చాడు కుబేరుడి దగ్గర. ఇంత భోగం అనుభవిస్తున్న నాళ్ళు గుండెల మీద చెయ్యేసుకుని నన్నెవరేం చేయగలరని అడిగాడు. ఒక్క మాట చెప్పారు స్వామి హనుమ, తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా నత్ర సంశయ.
ఇన్నాళ్ళు నువ్వు చేసిన తపస్సు, నువ్వు చేసిన ధర్మం ఫలితం ఇచ్చాయి, ఇప్పుడు ఇక అధర్మం ఫలితం ఇవ్వడం మొదలుపెట్టింది, చూడు ఎలా ఉంటుందో నీ జీవితం అన్నారు. ఇంత కోట్ల మంది రాక్షసులు తెగటారిపోయారు. ఇంద్రుణ్ణి ఓడించిన కొడుకు లక్ష్మణుడి చేతిలో చచ్చిపోయాడు. అంతటి ధర్మాత్ముడు విభీషణుడు తనని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నిద్రపోతున్న తమ్ముణ్ణి లేపాడు, కుంభకర్ణుడు చచ్చిపోయాడు. నా అన్నవాడు లేకుండా కిరీటం కొట్టేస్తే ఎక్కడికో వెళ్ళి ఇవాళ ఉండి రేపు రా అంటే ఒక రాత్రంతా భయంకరంగా శూన్యమైపోయిన అంతఃపురంలో గడిపి వచ్చి చచ్చి బతికాడు. అది అధర్మం ఫలితం ఇవ్వడం మొదలుపెట్టేసిన తర్వాత ఆఖరికి ఈ రావణుడు ఎప్పుడు చచ్చిపోతాడని దేవతలు ఋషులు కూడా ఆకాశంలో నిలబడి రామా చంపేయి 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 అంటుంటే, ఇంతమంది నన్ను చంపేయమంటున్నారు ఎందుకంటే ఒక్కటే కారణం, ధర్మాన్ని విడిచిపెట్టి భోగాన్ని అనుభవించాడు. అంతకన్నా నీచమైన చావు ఎక్కడుంటుంది? వాడు చచ్చిపోవాలి చచ్చిపోవాలని ఇంతమంది అంటుంటే వాడిని బతకనివ్వండి అన్నవాడొక్కడు లేడు. ఆ బతుకు ఒక బతుక అది? అరే ఆయన బతికుండాలని నీకు ఒంట్లో బాగుండకపోతే అయ్యయ్యో మహానుభావుడు ఆయనకి ఆపద ఏమిటండి అని నీ పేరు మీద రుద్రాభిషేకం చేయించేవాడు ఉండాలి. అరే ఆయనకు అనారోగ్యమా అండి, ఆయన కష్టంలో ఉన్నారా అండి అని నీ గురించి నమస్కారం పెట్టేవాడు ఉండాలి. కాకుండా అటువంటి దుర్మార్గుడు చచ్చిపోవలసిందేనని లోకమంతా అన్నా నువ్వు పట్టెడన్నం తిని బతికితే మాత్రం ఏం బతుకు ఆ బతుకు? ఆ బతుకు ఒక బతుక? ధర్మాన్ని విడిచిపెట్టి ధనమునందే అపేక్ష పెట్టుకుని తృష్ణకి వశుడై గిరగిర తిరిగినటువంటి వాడి జీవితం అంతం కూడా అంత భయంకరంగా ఉంటుంది. ఇక్కడ ఉత్తర జన్మల యందు ఎందుకంత కష్టాన్ని తెచ్చుకుంటావు? తృప్తి అన్నది నీలో ఉన్నదే తప్ప తృప్తి అన్నది బయట నుంచి వచ్చింది కాదు. నువ్వు డబ్బు జోలికి వెళ్ళవద్దు అని శాస్త్రం అంటే తప్పు. నీ శక్తికి తగినట్టు నువ్వు సంపాదించుకో. శంకర భగవత్పాదులు భజగోవిందంలో ఒకటే అంటారు, యావత్విత్తోపర్జన సక్త స్తావన్ నిజ పరివారో రక్త పశ్చాత్ జీవతి జర్జర దేహే వార్తాకోపిన పృచ్ఛతి గేహే. ఇంకా అంతకన్నా లోకంలో భయంకరమైనటువంటి విషయం ఏముంటుంది? ఉండదు. యావత్విత్తోపర్జన సక్త స్తావన్ నిజ పరివారో రక్త. ఎంతకాలము డబ్బు సంపాదించడం మీద అనురక్తిని పొంది ఉంటాడో అంతకాలమే నిజ పరివారో రక్త. ఆ చుట్టూ ఉన్నటువంటి సంతానానికి కూడా అపేక్ష. విపరీతమైన సంపాదనకు అలవాటు పడ్డాడనుకోండి, అది తేనెటీగ బ్రతుకులో ఉంటుంది. ఎంతకాలం తెస్తూ ఉంటాడో అంతకాలం బాగుంది బాగుంది అంటారు. కానీ శరీరానికి మనస్సుకి మేధకి పరిమితి ఉంది. ఎక్కడో అక్కడ అధర్మం ఫలితం ఇచ్చింది, ఆపేశాడు, ఆగిపోయింది. కనీసం పశ్చాత్ జీవతి జర్జర దేహే, వృద్ధుడైపోయాక బాగున్నారా అని అడిగేవాడు కూడా ఉండడు, అలా పడిపోయి ఉంటాడు. డబ్బు సంపాదిస్తున్నంతసేపే అదే ధర్మాన్ని పట్టుకున్నవాడు అనుకోండి, ఆయన పరమవృద్ధుడైపోయాడు. బ్రతికున్నంత కాలం ధర్మం 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 కొట్టుకున్నాడు, ధర్మమే మాట్లాడాడు, ధార్మికంగానే బతికాడు. ఆయన మంచంలోంచి లేవలేడు. నేను రాలేనమ్మా పెళ్ళికి, నేను ఎక్కడొస్తానో అడుగు తడబడిపోతుంది అంటాడు. కొత్త పెళ్లి కొడుకుని కొత్త పెళ్లి కూతుర్ని మొట్టమొదట ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి రా అని తీసుకొచ్చి 4 అక్షతలు వాళ్ళతో వేయించుకోండిరా దంపతులతో అంటారు. ఏది బ్రతుకు? నేను రాలేనురా పెళ్ళికి అన్నా నీ దగ్గరికి వచ్చి అక్షతలు వేయించుకోవాలి. నేను రాలేనన్నా శుభలేఖ మీద నీ పేరు వేసి నీ ఆశీస్సులు వేసుకోవాలి. దానికి కారణం నువ్వు పట్టుకున్న ధర్మం. అంత ధార్మికంగా బ్రతికిన వ్యక్తి ఎక్కడుంటాడో ఆ ఇల్లు గుడి. అంతమంది వస్తారు ఆయన కోసం. ఆయన్ని చూస్తే చాలు, ఆయన ఒక్క మాట మాట్లాడితే చాలు, ఎంత ఓదార్పు. ఆయన నోటితో శుభం భూయాత్ అంటే చాలు, శుభం జరుగుతుంది. ఆయన దర్శనం చాలు, ఎంత శాంతినిస్తుందో. ఎందుకని? ఆయన శాంతితో ఉన్నాడు, 10 మందికి శాంతినిస్తాడు. ఆయన శాంతికి కారణం ఒక్కటే, ఆయన ధర్మమే. ఆ ధర్మమా నిన్ను రక్షించేది? అధర్మమా నిన్ను రక్షించేది? ఎంతో సంపాదించాడు, వృద్ధుడైపోయాడు, మంచం మీద పడున్నాడు. ఇప్పుడు ఆ ద్రవ్యమంతా కొడుకు చూస్తున్నాడు. వాణ్ణి రమ్మంటారు.
వెనక అయ్యో తండ్రి ఆ వెనకే గదిలో పడుకున్నాడు దగ్గుతూ అని తండ్రి పేరు మీద శుభలేఖ ఇవ్వాలనేటటువంటి కనీస ధర్మం కూడా పాటించరు. కొడుకు పేరు మీద ఇస్తారు, ఎందుకని ఇప్పుడు డబ్బు వాడి దగ్గర ఉంది, వాడికి ఇచ్చి నాన్నగారు లోపల ఉన్నారు, మీ అప్పుడప్పుడు మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటారు, చూస్తారా ఓసారి అన్నారు అనుకోండి, పోలేండి పాపం పడుకోనివ్వండి, పెద్ద ఆయన ఇప్పుడు వెళ్తే ఓ మాట్లాడతారు, మళ్ళీ ఆయాసం వస్తుంది, ఎందుకు లేండి అంటాడు. ఎందుకని? ఇది గౌరవం. ఇది నేను ఎంతో మందిని చూసా. ఎవరి వరకు ఎందుకండి? ఇక్కడ ఈ విశాఖపట్నంలోనే శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు నడుం విరిగిపోయి ఓ కుర్చీలో మాత్రమే కూర్చునుంటే ఒక దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి ఎలా చూస్తారో అలా ఆయన దగ్గరికి వెళ్ళేవారు. తృప్తి అన్న మాటకి ఒకనాడు ఆయన శ్రీరామాయణాన్ని ఇలా పెట్టుకుని ప్రవచనానికి వెడితే వేలకి వేల మంది వినేవారు. ఆయన అలా వెళ్ళిపోతుంటే మహానుభావుడు రాని ఇళ్లల్లోంచి ఆడవాళ్ళు పిల్లలు వచ్చి నమస్కారం చేసేవారు. అటువంటి మహాపురుషుడు నడుం విరిగిపోయి కుర్చీలో కూర్చుంటే నేను ఒకసారి వారిని పలకరించడానికి వెళ్ళాను. అయ్యా మీరు వాడవాడలా రామాయణం చెప్పారు, ఇలా మిమ్మల్ని చూస్తే బాధేస్తోందన్నా. అది తృప్తి అంటే. ఆయన అన్నారు, ఒరే నాయనా కోటేశ్వరరావు, రామాయణం తిరిగి చెప్పగలిగినంత కాలం చెప్పావుగా, ప్రతి చోటికి వెళ్ళి చెప్పావుగా, ఇక చెప్పకలా కూర్చో, నీ వినాలనుకున్న వాళ్ళు నీ దగ్గరికి వస్తారు, కూర్చుని చెప్పు అన్నాడయా రామచంద్రమూర్తి. ఇప్పుడు మాత్రం ఏం లోటంటావు, ఎంతమంది వస్తున్నారో చెప్పట్లా రామాయణం అన్నారు. ఎన్ని ఊళ్ళ నుంచో వస్తూనే ఉండేవారు, ఆ రామచంద్రమూర్తిని తలుచుకునేవారు. చిట్ట చివర హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతుంటే కూడా గుండె నొప్పి వస్తూ కూడా మహానుభావుడు వచ్చిన వాళ్ళని ఎక్కడి నుంచి వచ్చారో, బాగున్నారా, ఆరోగ్యం బాగులేదు, హాస్పిటల్కి వెళ్తున్నాను ఏమనుకోకండి, ఎక్కువ మాట్లాడలేనని వెళ్ళారంటే పూర్వభాషీచ రాఘవ, ముందు మాట్లాడే రామచంద్రమూర్తి లక్షణం ఆయన యందు ఉపాసనగా వచ్చింది. ఆయన వెళ్ళిపోతే ఆయన శరీరం విడిచిపెట్టేస్తే చక్రవర్తులకు పట్టదు, గంధపు చెక్కలలో కాల్చినంత ఇది చేశారు. ఆయన వెళ్ళిపోయిన రోజున ఆంధ్రదేశంలో కొన్ని వందల కుటుంబాలు అన్నం వండుకోలేదు. అటువంటి మహాపురుషులు ఎందరో. మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారి శరీరాన్ని విడిచిపెడితే కొన్ని వందల కుటుంబాలు అన్నం తినలేదు. అంతటి మహాపండితుడు, అంతటి భక్తి తత్పరుడు మహానుభావుడు వెళ్ళిపోయాడని. నీ శరీరం వెళ్ళిపోయిన రోజున అరే మహానుభావుడు ఆయన వెళ్ళిపోయాడరా, మాకు చెప్పేవాడెవడరా, ఏమి ధార్మికుడురా, ఏమి బతుకు బతికాడరా అని వాళ్ళ అన్నం వండకే ఏం తింటాం అని అండం కాదు. అన్నం వండాలని భార్య మర్చిపోయి చాలా దిగులుగా ఆ రోజున అందరూ ఉపవాసం ఉండేటట్టుగా కనీసం 100 కుటుంబాలు నిన్ను తలుచుకుని అన్నం తినలేని స్థితిలో ఉండగలగాలంటే ధర్మము వినా వేరొకటి లేదు. ఎవడు ధార్మికుడో వాణ్ణే స్మరిస్తుంది ప్రపంచం తప్ప ఎంత కూడబెడితే మాత్రం వాడు గుర్తున్నాడు. కారే రాజులు రాజ్యముల్ గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనం కలదే శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాముల ఈరే కోర్కెలు వరలం తలపరే ఈ కలమున్ భార్గవ అంటారు పోతన గారు. ఏరి ఎంతమంది చక్రవర్తులు, ఎంతమంది రాజులు, ఇక్కడి నుంచి అక్కడ వరకు నాది రాజ్యం అన్నారు. ఇన్ని సింహాసనాలు ఎంతమంది పరిపాలించారు, ఎంతమంది పేర్లు కూడా లోకంలో ఉన్నాయి, ఎవరు గుర్తున్నాయి? ఎవడు ఇచ్చాడో, ఎవడు దాత అయ్యాడో అటువంటి శిబి చక్రవర్తి మొదలైన వాళ్ళు స్థిరమైనటువంటి కీర్తిని సంపాదించి చరిత్ర పుటల్లో శాశ్వత స్థానాలు సంపాదించుకున్నారు తప్ప నాది నాదని మూటగట్టుకున్న వాళ్ళు ఎవరు మిగిలిపోయిన వాళ్ళు లేరు, అనుభవించిన వాళ్ళు లేరు. చిట్ట చివరికి మనం కథలు వినలా, మణుగుల మణుగుల బంగారం దక్షిణ దేశానికి వచ్చి దేవాలయాలు కొల్లగొట్టి పట్టుకుపోయిన వాళ్ళు నే చచ్చిపోయాక ఈ బంగారం ఏమైపోతుందో అని 4 ఖర్చుకు చచ్చిపోయారు. పట్టుకెళ్ళగలిగాడా? తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయడినాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమె కాని మెరుగు బంగారంబు మింగబోడు పొందుగా మెరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో తేనె జుంటీగలియవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు నృసింహ శతక కర్త. ఎవడు అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు కోట్లు తెచ్చావా, ఈ శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు కోట్లు పట్టుకెడతావా? అలెగ్జాండర్ ద వరల్డ్ కాంక్వరర్ అనిపించుకున్నవాడు శరీరం విడిచిపెట్టే ముందు చెప్పుకున్నాడు, శవపేటికలోంచి 2 చేతులు ఇలా బయట పెట్టేసినవి పాతి పెట్టేసి బయట పైన బోర్డు పెట్టండి, అలెగ్జాండర్ ద వరల్డ్ కాంక్వరర్ హూ హ్యాస్ కాంక్వర్డ్ ద ఎంటైర్ వరల్డ్ లెఫ్ట్ దిస్ వరల్డ్ వితౌట్ టేకింగ్ ఈవెన్ ఏ సింగిల్ నయా పైసా విత్ హిమ్ స్ట్రెచింగ్ హిజ్ హ్యాండ్స్ లైక్ దిస్ అని.
ఇలా ఖాళీ చేతులతో వచ్చాడు, ఖాళీ చేతులతో వెళ్ళిపోయాడు. నువ్వు పట్టుకెళ్ళేది ఏదైనా ఉంటే నీళ్లతో తడిపిన, బట్టతో తుడిచిన, ఎప్పుడూ చెరిగిపోని గీతలు గీసిన శిల్పి ఉన్నాడే పరమేశ్వరుడు, ఆయన్ని జ్ఞాపకం పెట్టుకుని ఆయన చెప్పినట్టు బతికి ధర్మాన్ని పట్టుకున్నవాడున్నాడే, వాడు శాశ్వత కీర్తిగనిస్తాడు. వాడు ఆ వంశంలో పుట్టిన కారణం చేత ఆ వంశం అంతా తరిస్తుంది. ఒక రఘుమహారాజు గారు పుట్టాడు, ఇక్ష్వాకు వంశం రఘువంశమైంది. ఒక్క రామచంద్రమూర్తి పుట్టారు, యుగాలు మారిపోయినా రామచంద్రమూర్తి నామం చెప్పుకుంటూనే ఉన్నాం. ఒక ధర్మరాజు గారు మహానుభావుడు, ఆయన పేరు చెప్తే చాలు పరవశించిపోతాం. ఎక్కడ ధర్మమో అక్కడ విజయము, ఎక్కడ ధర్మమో అక్కడ రక్షణ, ఎక్కడ ధర్మమునందు అనురక్తి లేదో, ఎక్కడ ధర్మము విడిచిపెట్టబడి కేవలము ధనమునకు మాత్రమే విశేష ప్రాధాన్యత ఇవ్వబడుతుందో అక్కడ కేవలము పతనము తప్ప ఉన్నతి అన్న మాట అన్వయము కాదు. పైగా అటువంటి ద్రవ్యాన్ని తెచ్చి ఇంట్లో పెట్టడం విశేషమైనటువంటి అగ్నిహోత్రాన్ని తెచ్చి పెట్టుకోవడమే. దానివల్ల తనని నమ్ముకున్న వాళ్ళు అందరూ పాడైపోతారు. మహానుభావుడు చిట్ట చివరగా రావణాసురుడు ఏమైపోయాడు? ఏది మిగిల్చుకున్నాడు? ఎవరు మిగిలారు అనుభవించడానికి? కాబట్టి ఆ స్థితిని తెచ్చుకోకూడదు అంటే ప్రయత్నపూర్వకంగా ధర్మం వైపుకి ఒరగడం నేర్చుకోవాలి. అందుకే మనుష్యునకు బుద్ధినిచ్చాడు పరమేశ్వరుడు. అందుకే మనం లోకంలో ఏ కార్యం చేసినా ఓం శాంతి 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 అన్న మాటతో పూర్తి చేస్తాం. నువ్వు శాంతంగా ఉండాలి, 10 మంది నీ వలన శాంతిగా ఉండాలి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.